మేడం 40 రోజులు అయింది పెళ్ళయితే వాళ్ళకి ఇష్టంగానే చేసాము, వాళ్ళకి ఇష్టపడే చేసాము. అటు ఇటు కూడా అందరికీ ఓకే అనే చేశారు. పెళ్ళి చేసాం బాగుంటారని అనుకున్నాం, కానీ ఏమైందన్నది ఎవరికి తెలియటం లేదు. అబ్బాయి మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయాడు. అబ్బాయి అయితే బాగానే ఉండేవాడు, అమ్మాయి కూడా బాగానే ఫోన్లో మాట్లాడేది, అన్నీ బాగానే ఉండేది. పొద్దున్న లేసి వాళ్ళ అత్తయ్య గారికి ఫోన్ చేసి వెళ్తున్నాం వస్తున్నాం అన్నీ బాగానే మాట్లాడారు. కానీ ఎందుకు అమ్మాయి ఇంత సడన్గా అలా చేసుకుంది అనేది మాకు అర్థం కావట్లేదు. మార్నింగే కూర అది చికెన్ మటన్ ఏదో తెచ్చి ఇచ్చేసి వెళ్ళాడంట. నైట్ డ్రెస్ తోటే ఉంది. కానీ అమ్మాయి అలా చేసుకునే అంత ధైర్యం లేనిదైతే కాదు అని మాకు అనిపిస్తుంది. అమ్మాయి ఇంకేదైనా జరుగు ఉంటది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మాయి ధైర్యవంతురాలు, ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు, కొత్త కాపురం కూడా స్టార్ట్ చేశారు, అన్ని కొనుక్కున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అర్ధాంతరంగా ఒక బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటది. మీకేమైనా అనుమానాలు వస్తున్నాయా? అనుమానాలంటే తను డ్యూటీ వరకు ఎక్కడ వర్క్ చేస్తుందంటే బట్టల షాప్ ఏదో అనే వరకే తెలుసు మేడం. మరి అమ్మాయికి అట్నుంచి ఏమన్నా ఏమున్నాయా ఏమనేది కూడా మనకి ఇంకా 40 రోజులే కదా మేడం. వాళ్ళతో అమ్మాయితో రిలేషన్ మనకి ఇంకా కానీ మేమైతే కొత్త అవ్వచ్చు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఇదే కదా, వాళ్ళతోనన్నా షేర్ చేసుకొని ఉండాలి అని ఇంత దానికి ధైర్యం చేసిన అమ్మాయి అది ప్రాబ్లం చెప్పుకొని ఉంటే బాగుండేదని మాకు కూడా అనిపిస్తుంది. కట్నాలు ఇవన్నీ అంతా బాగానే ఉంది మేడం, అలా ఏమీ లేదు. కట్నాల విషయంలో ఏం లేదు, వాళ్ళకు ఉన్నంతలోనే పెట్టారు, ఉన్నంతలోనే చేసుకున్నాము. కట్నం విషయంలో కూడా ఏమీ అలాంటివి ఏమీ లేవు. ఉన్నంత వరకు పెట్టినంత వరకే తీసుకొని అలాగనే మ్యారేజ్ చేసుకొని బాగానే ఉంది. పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మాయి మాటలు తీరు అంతా బాగానే ఉంది, కానీ అమ్మాయికి అంత ప్రాబ్లం ఏముంది అనేది ఏమీ మాకు తెలియట్లేదు. పెళ్లిలో గానీ ముందు మాటల్లో గానీ ఎక్కడ పెళ్ళంటే ఇష్టం లేదనే విషయం ఏమి లేదు. అమ్మాయి డల్గా ఉండడం కానీ ఎక్కడ ఏ కష్టం ఉంది ఎక్కడ ఏం లేదు. అన్ని తన ఇష్టపూర్వకంగా తనకు నచ్చినట్టుగానే తనకు ఏది నచ్చినట్టుగానే పెళ్లి అన్ని చేసుకుందండి. వాళ్ళకి నచ్చినట్టే పెళ్లిళ్ళన్నీ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నారు. మ్యారేజ్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మ్యారేజ్ అయింది. వాళ్ళ ఇష్ట ప్రకారంగా అక్కడే చేశారు. ఇందులో వాళ్ళకి ఎవరికి బలవంతం ఏమీ లేదు. వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజ్ అయింది. వాళ్ళది మిరితి వలసలో ఉంటారు. వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసి పంపించారు. కానీ అబ్బాయి మంచోడు, వాడు వెళ్ళే డ్యూటీ ఇదే తప్ప వాడికి రెండోది లేదు మేడం. కానీ ఇంత కష్టం వస్తుందని మేము అనుకోలేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి అసలు ఏమైందో కూడా అర్థం ఆడికి కూడా ఏం తెలియదు పరిస్థితి మేడం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొత్తగా పెళ్ళైందంటే చాలా ఊహలు ఉంటాయి. ఇలాగ చూసుకోవాలి, నా భార్యని ఇలా ఉండాలి, ఉంటాయండి. ఏదో అన్ని ప్లాన్లు వేసుకునే మైండ్ సెట్ కూడా వాడిది కాదు. రమ్మంటే వెళ్దామంటే వెళ్తాడు, వద్దు అనుకుంటే మైండ్ సెట్ వాడి చిన్నపిల్లడు మైండ్ సెట్ వాడిదంతా. అంటే మనం పిలిస్తే వస్తారు, పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటాడు వాడు. అందులో మేమైతే చెప్పగలం. పాప కూడా తను మాట్లాడిన తీరు అంతా బాగానే ఉంది, బాగానే మాట్లాడే, ఇద్దరు బాగానే ఉన్నారు. సరే కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు కదా, బాగుంటారని అనుకుని వేరేగా రెంట్కి తీసి పెట్టుకోవటం, వాళ్ళ డ్యూటీలకి పరంగా వాళ్ళకి దగ్గరలో ఉండటానికి వాళ్ళు ఉన్నారు. ఈ గ్యాప్ లో మరి వీళ్ళు ఇద్దరిది విజయనగరం అయినా వీళ్ళు పనిచేస్తుంది వైజాగ్ లో కాబట్టి కన్నుటెంట్ గా అబ్బాయి కన్నుటెంట్ గా ఉండనట్టుగా దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఉన్నారు వాళ్ళు. మరి ఏరియా ఎలా ఉంటది ఏంటన్నది మరి మనకి ఐడియా. ఒక్క విషయం చెప్పండి, ఈ మధ్య చూస్తున్నాం చాలా విషయాలు. ఏమైనా ఉంటే పెద్దవాళ్ళకో లేకపోతే స్నేహితులకో ఎవరికో చెప్పుకొని ఒక సొల్యూషన్ తీసుకోకుండా పెళ్ళికి ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత బలవంతంగా ఇలా ప్రాణాలు తీసుకోవడం వల్ల అటు ఈ కుటుంబం ఆ కుటుంబం ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు అందరికీ నష్టం వస్తుందండి. ఇలాగా ఇదైతే నేను అది మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆడపిల్లలకైతే నేనైతే చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఏదైనా ఉంది అంటే మ్యారేజ్కి ముందు ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోవాలి. ఇష్టం లేకపోతే లేదని చెప్పేయాలి. పెళ్ళి అయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ చాలా నరకం అనుభవిస్తారండి. ఇప్పుడు పిల్ల పోయింది వాళ్ళకి నరకమే, వాళ్ళకని హ్యాపీ అని నేను అన్ను, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో యువతలు వీళ్ళు కూడా అంత సఫర్ అవుతారు. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ జరగాల్సిన జర్నీ అని చెప్పి ఇద్దరికి మనం పెళ్లి చేస్తాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ఎవరితో దయచేసి చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. ఇది మాత్రం
రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అబ్బాయి అనేవాడు కొన్ని నిందలు మోయాల్సి వస్తుంది. వస్తుందండి, అది మాత్రం డెఫినెట్ గా చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది అవతల వాళ్ళు ఎలా పడితే వాళ్ళ మాటలు అనేస్తూ ఉంటారు. అబ్బాయిల విషయంలో అని అమ్మాయి విషయంలో అని ఎవరికైనా అమ్మాయికైనా ఏ ప్రాబ్లమ్స్ ఉంది అని అన్నా సరే ఎలాగా కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళాక వాళ్ళతో షేర్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్తోనో అక్కలతోనో చెల్లెలతోనో ఫ్రెండ్స్తోనైనా షేర్ చేసుకొని ఆ ప్రాబ్లం అనేది తీర్చుకుంటే చనిపోయేంత ధైర్యం చేసేవాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎందుకు చేయలేకపోతున్నారో, నాకు ఆ ధైర్యం చేసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదండి. ఈ ఫ్యూచర్లో ఉన్న అమ్మాయిలు చాలా వరకు కూడా అది ఎందువల్ల అలా జరుగుతున్నాయో అనేది ధైర్యం చనిపోవడానికి అంత ధైర్యం చేసుకునేవాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చేసుకుంటే అందులో 75% ప్రాబ్లమ్సే ఉండవు. మంచి మాట చెప్పారు. ఇంత దుఃఖంలో కూడా ఇంకో కుటుంబం ఇట్లాంటి విషాదంలోకి వెళ్లకుండా ఉండాలంటే డెఫినెట్గా మాటలు అదే మేడం, మా ఇద్దరు వైపు అయితే అమ్మాయి అయితే వచ్చిన తర్వాత బాగానే ఉంది, అమ్మాయి వైపు అలా ఏమి మాకు రిమార్క్ ఏమి అనిపించలేదు. అమ్మాయి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే చెప్పుకుంటే బాగుండేది, కానీ ఎందువల్ల ఇలా చేసుకుందా ఏమైందో లేకపోతే అట్లీస్ట్ అమ్మాయి మురళి డ్యూటీ నుంచి వచ్చేటప్పటికే తన భార్య కొత్తగా పెళ్ళయింది అట్లా చూసేటప్పటికి అతను ఇంకా షాక్ అయిపోతారు. ఇంట్లో ఏమైనా తను ఏమైనా రాసి పెట్టి ఉండటం అట్లా అలాంటివి ఏమీ లేవు మేడం. మార్నింగ్ తెచ్చిన కూర కూడా వండలేదు, బట్టలు నానబెట్టుకుందంట, డ్యూటీకి వెళ్ళాలని అన్ని రెడీ చేసి పెట్టుకొని వెళ్ళిపోవాలని రెడీగా ఉంది. తను మార్నింగ్ 7 గంటలకి అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోతాడు. మార్నింగ్ 7కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చాడు. ఈవినింగ్ వచ్చేసరికి అమ్మాయి అలా ఉంది. అది ఎలా అనేది తెలుసు ఏం లేదు, ఎక్కడ అక్కడే ఉన్నాయి ఎలా ఉన్నాయి. అమ్మాయి అయితే అలాగా రాగానే అమ్మాయి అలా కనిపించేసరికి ఆడికి ఏం చేయాలో ఇంకా అంత చిక్కలేదు. అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్తో పొద్దున్న 8కి 9 వరకు కూడా మాట్లాడిందంట. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడింది, వాళ్ళ అక్కలతో మాట్లాడింది, కానీ వాళ్ళకి కూడా ఏ డౌట్గా నార్మల్గానే ఎప్పట్లాగే మాట్లాడింది. డ్యూటీకి వెళ్ళిపోతాను, బయలుదేరిపోతున్నాను, టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తను ఫోన్లో మాట్లాడిందంట. వీళ్ళు డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎలా ఉండవు కదండి అబ్బాయికి. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయితో అయితే మాట్లాడిందో లేదు వాళ్ళ పేరెంట్స్తో మాత్రం మాట్లాడి వెళ్ళిపోతున్నాను నేను డ్యూటీకి అని చెప్పింది. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది తెలియట్లేదు మేడం. పాపం ఆయనకి ఉదయం అతను డ్యూటీకి వెళ్ళినప్పుడు చూడటమే తన భార్యని అంతే. ఇంకా తర్వాత వచ్చేసరికి తను అలా ఉంది. అలా ఉన్నదాన్ని చూసి ఆడికి ఇంకేం చేయాలో కూడా తెలియలేదు.